ఏంటంటే జనాలు ఎక్కువైనప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలని మీకు చెప్తారు. మొన్న పండూరులో జరిగిన విషయం ఏంటంటే అమ్మ, జనం వచ్చారమ్మా ఫుల్గానే, కానీ కంట్రోల్ అవ్వలేదు. కంట్రోల్ అవ్వలేదంటే అక్కడ సేవకులు ఏం చేశారంటే అమ్మ, అంతా అయిపోయింది కదా కానీ అలా పైన కూర్చున్నారమ్మా. ఈ లైన్లో ఉన్న వాళ్ళు ఒకరి మీద ఒకరికి వెళ్ళిపోయారు. చాలా ఇబ్బంది అయిపోయిందమ్మా. అది మాత్రం మీరు ఏ ఊళ్ళో కూడా అలా జరగకుండా చూసుకోండి. కోర్ కమిటీ వాళ్ళు ఇప్పుడు సూచన చేస్తారమ్మా. వాళ్ళేమి మిమ్మల్ని ఇలా చేయండి అని చెప్పరు. ఇలా చేస్తే బాగుంటుందని ఒక సూచన ఇస్తారు. ఆ ఊళ్ళో ఉన్న సేవకులు మాత్రం ముందు వరుసలో ఉండి ఎలా కంట్రోల్ చేసుకోవాలో మాత్రం చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ మంది వస్తేనే ట్రబుల్, తక్కువ మంది వస్తే మామూలుగా అయిపోతాయి. కాబట్టి ఆ కోర్ కమిటీ వాళ్ళ యొక్క సలహాలు తీసుకోండి మీరు. వాళ్ళు అందుకనే వస్తారమ్మా మీ దగ్గరికి. కానీ ఏంటంటే మొన్న ఎవరు కాలేనట్టు పాపం ఎవరు మాలోకం అలానే టైప్లో అయిపోయింది. అలా జరగకూడదు. ఎందుకంటే ఇక్కడ డిసిప్లిన్ ఉంది. ఆ డిసిప్లిన్ మనం ఎక్కడైనా పాటించామనుకోండి, ఆ ఊళ్ళో కూడా డిసిప్లిన్ వస్తుంది. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని మనం ఆచరించి చూపించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది కూడా ఆచరించడానికి మిగతా వాళ్ళు ట్రై చేస్తారమ్మ. అప్పుడు ఏమవుతుంది, కొద్దిగా మార్పు వస్తుంది. కాబట్టి ప్రతి ఊళ్ళో కూడా కోర్ కమిటీ వాళ్ళు సలహాలు తీసుకోండి. వచ్చినప్పుడు ముందు అక్కడికి వస్తారు మీ దగ్గరికి. వచ్చినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని నిర్ణయాలు తీసుకోండి. నెక్స్ట్ ఇంకో విషయం అమ్మా, వారసులు ఎవరైనా వచ్చారమ్మా, 2వ వారం వారసులకి. కాబట్టి వారసులు కొంచెం అంటే వాళ్ళ పాపం మనం మిస్ అయ్యారు. కానీ ఏంటంటే పురుగుళ్ళు ముందు కనెక్ట్ అవ్వాలి. కాబట్టి గోల్ కనెక్ట్ అయింది అనుకోండి, అలా కోమరగిరి అలాగా నాగంపేట ఇవన్నీ సెట్ అవుతాయని ముందు అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం కావచ్చు. మీరు మాత్రం ముందు గోల్పళ్ళు సెట్ అవ్వండి. సెట్ అయితే మీరు ఒక వారం ఇచ్చేస్తామమ్మా. అమ్మ దీనిలో గోళ్ళపళ్ళు నీకు